ఆఫీసులోనే 25 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ దొరికిన గిరిజన శాఖ ఈఎన్సీ శ్రీనివాస్. బిల్లుల మంజూరుకు ఏకంగా 5 కోట్ల రూపాయల డిమాండ్ ఇవ్వనందుకు కాంట్రాక్టర్కు 35 కోట్ల పెండింగ్. గతంలోనూ 2 సార్లు చిక్కిన వైనం. రిటైర్మెంట్కు 3 వారాల ముందు మళ్ళీ జైలుకు. ఇది ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద ట్రాప్గా చెప్తున్నారు. భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ అబ్బవరపు శ్రీనివాస్ ఏసీబీకి చిక్కారు. కాంట్రాక్టర్ కృష్ణంరాజు నుండి 20 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. గిరిజన ప్రాంతాల్లో నిర్మించే ఏకలవ్య పాఠశాలల కాంట్రాక్టును దక్కించుకున్న సత్యసాయి కన్స్ట్రక్షన్ అధినేత కృష్ణంరాజుకు ప్రభుత్వం నుండి వచ్చే 35 కోట్ల బిల్లు కోసం ఈఎన్సీ శ్రీనివాస్ 5 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీనిలో భాగంగా కాంట్రాక్టర్ కృష్ణంరాజు ఇప్పటికే శ్రీనివాస్కి 20 లక్షల రూపాయలు చెల్లించారు. అయినా మరో 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. విశాఖపట్నం, విజయవాడ ఏసీబీ అధికారులు కలిసి శ్రీనివాస్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 5 కోట్ల లంచం అడిగిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే అవుతాడేమో ఇండియాలో. మూడో ఏసీబీ కేసు. నాట్ ఓన్లీ దిస్ ఈజ్ ఫస్ట్ టైం. ఇంతకుముందు ఒక ట్రాప్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాగే ఒక అసెట్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాగే దిస్ ఈజ్ థర్డ్ టైం. మాకు తెలుసుండగా నేను వచ్చి రిసీవ్ వచ్చిన మా సార్ వచ్చిన ఈ మధ్యకాలంలో ఇప్పుడే చూడలేదు. మేము కూడా ఇంత 5 కోట్లు డిమాండ్ చేయడం, మరి దాంట్లో 5 లక్షలు తీసుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం మాకు తెలిసినంత.